ఎంత దివ్యమైనటువంటి ఔషధం. చక్కగా ఇంట్లోనే తయారు చేసుకొని అధిక ఒత్తిడి, యాంగ్జైటీ, దీర్ఘకాలికంగా ఆడవాళ్ళను ముఖ్యంగా స్త్రీమూర్తులను వేధిస్తున్న తలనొప్పులు తగ్గించుకునే ఔషధం ప్రతిరోజు ఉదయం, సాయంత్రం చూడండి మీకు తిని కూడా చూపిస్తాను. ఇలా పెద్ద స్పూన్‌తో ఒక చెంచా ఉదయం ఆహా! ఎంత దివ్యంగా, రుచికరంగా, మధురంగా ఉంది. నేను తిన్నానని నాకు అధిక ఒత్తిడి, తలనొప్పి, ఆరోగ్య సమస్యలున్నాయనుకోకండి. నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను. మీరు ఇది తిన్నా కూడా ఏం కాదు. ఇది ఆరోగ్యవంతమే. ఎవరైనా తీసుకోవచ్చు అని చెప్పడానికి తిని చూపిస్తున్నాను. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఇందులో మనం కలిపేటువంటి నేల తాడి ఒత్తిడిని తగ్గించడంలో ఉపయోగపడే ఆయుర్వేద మూలికలలో అద్భుతమైన వాటిలో ఒకటి అని చెప్పవచ్చు. శరీరానికి అవసరమైన బరువు కన్నా ఎక్కువ ఉంటే అది అధిక బరువుగా ఎలా ఇబ్బంది పెడుతుందో, అలాగే మనసుకు కావలసినటువంటి అవసరమైనటువంటి విషయాలు తప్ప అనవసరమైన విషయాలన్నీ కూడా మన తలలో చేరితే అధిక ఒత్తిడిగా మారి అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతున్నాయి. వాటన్నింటినీ సులువుగా తగ్గించగల శక్తి ఉంది అని చెప్పబడే ఈ ఔషధాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలంటే, జై శ్రీరామ్, అందరికీ నమస్కారము. నేను ప్రదీప్ వానపల్లి. ముందుగా మా తల్లిదండ్రులకు, గురువులకు, పెద్దలకు పాదాలు పట్టి ప్రార్థిస్తున్నాను. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి అందులో 250 ఎంఎల్ 250 మిల్లీలీటర్ల స్వచ్ఛమైన నాణ్యమైన ఆవు పాలు దొరికితే ఆవు పాలు, లేదంటే మీకు దొరికే పాలు ఏవైనా వేసి అవి కొంచెం మరుగుతున్నప్పుడే 50 గ్రాముల నేలతాడి చూర్ణము. నేలతాడి దుంపలు ఆయుర్వేద మూలికలు అమ్మే ప్రదేశాల్లో దొరుకుతాయి. వాటిని పాలలో ఉడికించి శుద్ధి చేసి ఎండబెట్టి దంచి పొడి చేసి శుద్ధి చేసుకున్నటువంటి నేలతాడి దుంపల చూర్ణము 50 గ్రాములు. ఈ ఔషధంలో నేలతాడిదే అగ్రస్థానం అని చెప్పుకోవచ్చు. మరి 50 గ్రాములు ఈ నేలతాడి పొడిని మరుగుతున్నటువంటి ఈ పాలలో వెయ్యండి. వేసి బాగా కలపండి. ఎంత కలపాలంటే అది ఒక కోవా ముద్దలాగా తయారవుతుంది. తయారైనంత సేపు కూడా స్టవ్ సిమ్లోనే పెట్టండి. అది బాగా ఒక 10-15 నిమిషాల పాటు స్లోగా సిమ్లో ఒక కోవా ముద్దలా తయారవుతుంది కదా, అందులో 50 గ్రాముల బాదం పప్పును తీసుకుని వచ్చి మిక్సీలో వేసి పొడి చేస్తే ఈ విధంగా తయారవుతుంది. నాణ్యమైన 50 గ్రాముల బాదం పొడి ఇందులో వేయండి. అందులో 50 గ్రాముల స్వచ్ఛమైనటువంటి నాటు ఆవు నెయ్యి, లేదంటే నాణ్యమైన ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి కానీ 50 గ్రాముల నెయ్యిని అందులో వేయండి. వేసి బాగా కలపండి. కలుపుతున్న తరువాత ఒక్క 2-3 నిమిషాల తర్వాత స్వచ్ఛమైన నాణ్యమైన కుంకుమ పువ్వు, ఓ 2 చిటికెల నాణ్యమైనటువంటి కుంకుమ పువ్వును కూడా అందులో వేయండి. వేసి బాగా కలుపుతూ ఉండండి. కలుపుతూ 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 ఎంత అవ్వాలంటే కన్సిస్టెన్సీ ఒక ముద్దలా తయారవుతుంది. ఇప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఆఫ్ చేసేసిన తర్వాత ఇక్కడే 500 గ్రాముల పటిక పంచదార పొడి, ఖండ మిశ్రి అంటారు, నవబోత్ అని కొన్ని ప్లేసుల్లో అంటారు. మరి ఈ ఖండ మిశ్రిని పొడి చేసుకున్నటువంటి ఖండ మిశ్రి 500 గ్రాముల పొడిని ఇందులో కలపండి. తర్వాత చూడండి ఇక్కడ కలుపుతున్నాను కదా, ఈ విధంగా ఒక లేహ్యం తయారవుతుంది. ఈ ఔషధాన్ని ఒక గాజు సీసాలో, మూత ఉన్న గాజు సీసాలో భద్రపరుచుకొని ప్రతిరోజు కూడా నేను తిని చూపించాను కదా, ఒక పెద్ద స్పూను నిండా ఉదయం ఒకసారి, అలాగే సాయంత్రం ఒకసారి, మీరు ఏ సమయంలో తీసుకున్నా పర్వాలేదు, రోజుకు 2 సార్లు తీసుకోవాలి. ఒకసారి తీసుకున్న తర్వాత కనీసం ఒక 5-6 గంటల గ్యాప్ తీసుకొని మళ్ళీ తీసుకోండి. గురువు గారు, ఈ వస్తువులన్నీ మేము తెచ్చుకొని కష్టపడి తయారు చేసుకుని విధానాలు మాకు తెలియడం లేదు. కావాలి అనుకునే ఏ కొద్ది మందికో, చేసుకోలేని వాళ్ళకి మాత్రమే, కావాలి అంటే మాత్రమే అందించే ప్రయత్నం చేస్తాము. వాళ్ళు మాత్రం ఈ నంబర్లకి ఇచ్చిన సమయంలో సంప్రదించగలరు. ఎంత సులువో కదా. అన్ని వస్తువులు తెచ్చుకొని ఇంట్లో తయారు చేసుకొని వాడుకొని మంచి ప్రయోజనం పొందండి. సలహాలు, సూచనలు కావాలి, దీనికి సంబంధించినటువంటి వివరాలు కావాలి అనుకుంటే గనక ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య సమయంలో మేము ఇచ్చిన నంబర్లకి మమ్మల్ని సంప్రదించగలరు. ఋషులు, పెద్దలు, జ్ఞానులు, అనుభవజ్ఞులు, పూర్వీకులు తెలియజేసిన అనేకమైనటువంటి దివ్యమైన ఔషధాలను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లలో డాక్టర్ ప్రదీప్ వానపల్లి పేజ్లో ఇప్పటికే చాలా పెట్టడం జరిగింది. వాటన్నిటిని చూసుకొని వాడుకొని విష రసాయన పదార్థాలు లేనటువంటి దివ్యమైన ఔషధాలు తయారు చేసుకొని మంచి ప్రయోజనం పొందాలని కోరుకుంటున్నాను. నేను మీ ప్రదీప్ వానపల్లి. సర్వే జన సుఖినో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. ధన్యవాదాలు.